హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హెచ్ఆర్ ఫ్యాషన్స్ అండ్ క్రియేటివ్స్. ఫ్రెండ్స్ చూడండి, ఈ బ్యూటిఫుల్ అదిరిపోయే డిజైన్ ఎలా వేసుకోవాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ అయితే మనము ఈ నెక్ డిజైన్ సెట్ చేసుకుని ఫ్రేమ్కి ఫిక్స్ చేసుకున్న తర్వాత క్లాత్ని మనకి ఈ డిజైన్కి ఏం మెటీరియల్స్ అయితే అవసరం అవుతాయో ఆ మెటీరియల్ని కలిపి ఒక పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఎలాగ డిజైన్కి ట్రేసింగ్ ఏం లేదు కాబట్టి మనము ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. కాబట్టి ఈ డిజైన్స్ మనం ఒక డిజైన్ అనుకున్న తర్వాత దానికి కావాల్సిన మెటీరియల్స్లో మనం ఈ జరీ థ్రెడ్ తీసుకొని దీని చుట్టూ అవుట్లైన్ అనేది వేసేసుకోవాలి. ఫస్ట్ ఇది అవుట్లైన్ వేసేసుకుంటే కనుక మనకి కొంచెము ఎక్కువ తక్కువ లేకుండా ఎగుడు దిగుడు రాకుండా మనకి డిజైన్ అనేది సమానంగా వచ్చేస్తుంది. ఒకవేళ మనము తీసుకున్న ఈ లైన్ చెరిగిపోయినా కూడా ఈ అవుట్లైన్ అనేది ఉంటుంది కాబట్టి నీట్గా వేసుకోవచ్చు. చూడండి, ఇలా మొత్తం గొలుసు కుట్టేసుకున్న తర్వాత దీని పక్కనే మనము షుగర్ బీడ్స్ కుట్టుకోవాలి. మీరు ఈ డిజైన్ యాజ్ ఇట్ ఈజ్ వేయాల్సిన అవసరం ఏం లేదండి. మీకు అందుబాటులో ఏ మెటీరియల్స్ అందుబాటులో ఉంటే ఆ మెటీరియల్స్తోనే మనం డిజైన్ అనేది సెట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ నేను ఈ డిజైన్ అయితే అనుకోలేదండి. ఏదొస్తే అది వేద్దాంలే అన్నట్టు మెటీరియల్స్ అన్నీ దగ్గర పెట్టుకొని నాకు ఎలా వస్తే అలా వేసుకున్నా అండి. కానీ అవుట్ఫిట్ అనేది చాలా బాగా వచ్చిందండి. మీకు ఆల్రెడీ షార్ట్స్లో కూడా చూపించాను. చూడండి, ఇప్పుడు షుగర్ బీడ్స్ కుట్టేసుకోవాలి. ఒకవేళ ఇది నీడిల్తో కనుక రాకపోతే మామూలు సూదితో కూడా ఎలా కుట్టుకోవాలో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించానండి. తప్పకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా కొత్త వారికి కూడా ఉపయోగపడతాయి కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలా షుగర్ బీడ్స్ కుట్టేసుకున్న తర్వాత మనము ఇప్పుడు స్టోన్ చైన్ కుట్టుకోవాలి. స్టోన్ చైన్ వేసింటే కనుక మనకి బయట లుక్ అనేది చాలా బాగుంటుందండి. నైట్ లుక్ అయినా కూడా మనం పగలైనా కూడా ఈ స్టోన్ చైన్ వేస్తే కనుక చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. మీరు గమనించారో లేదో, చాలా బ్లౌజ్కి ఖచ్చితంగా స్టోన్ చైన్ అనేది తప్పకుండా యూజ్ చేస్తారండి. మనకి బ్రైడల్ లుక్ కనిపిస్తుంది అన్నమాట ఈ స్టోన్ చైన్ వేస్తే కనుక. అలాగే ఎవరైనా మగ్గం వర్క్ నేర్చుకోవాలి, ఇలా మనం డిజైన్స్ మనమే కుట్టుకోవాలనుకుంటే కనుక ఫస్ట్ ఏం నేర్చుకోవాలి, అసలు మన దగ్గర ఏం మెటీరియల్ ఉండాలి అని ఒకవేళ తెలియకపోతే కనుక నా ఛానల్ చూడండి. ఫ్రెండ్స్, ఈ కార్నర్ దగ్గర మనకి సమానంగా రాదు కాబట్టి కరెక్ట్గా కార్నర్ దగ్గరికి ఎంత వచ్చిందో అంత కట్ చేసేసుకొని మళ్ళీ కంటిన్యూస్గా ఆ కింది వైపు నుండి కుట్టేసుకోవాలి. మనకి కార్నర్స్ వచ్చినప్పుడు మాత్రం ఇలా చేస్తే కనుక ఈ కార్నర్ లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మనం ఒక గోల్స్ కుట్టుకుంటే చాలండి, చాలా ఈజీగా వేసేసుకోవచ్చు డిజైన్స్. ఈ స్టోన్ చైన్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ షుగర్ బీడ్స్ కుట్టేసుకుని ఇప్పుడు ఈ క్లిప్ స్టోన్స్ తీసుకోవాలండి. ఇక్కడ గమ్మత్కి ఇచ్చేసుకుని దానికి మనకి ఈ క్లిప్ స్టోన్కి మధ్య కరెక్ట్గా షుగర్ బీడ్ లైన్ వచ్చేలాగా గ్యాప్ ఉంచుకొని ఇవి ఇలా ఈ స్క్వేర్ షేప్ తీసుకోవాలండి. ఇవి రెండింటికి మధ్యలో షుగర్ బీడ్ లైన్ సరిపోయేలాగా గ్యాప్ ఉంచుకొని మొత్తం చుట్టూ కూడా నెక్ చుట్టూ కూడా అతికించేసుకోవాలి. ఇలా అతికించేసుకున్న తర్వాత మళ్ళీ దీని చుట్టూ కూడా ఫస్ట్ మనం వేసాం చూడండి షుగర్ బీడ్స్ అండ్ స్టోన్ చైన్, మళ్ళీ షుగర్ బీడ్స్ నేను అలా కుట్టుకోవాలని సెట్ చేసుకున్నాను. నా దగ్గర ఉన్న మెటీరియల్స్ అన్నీ ఇవేనండి కాబట్టి నేను దాంతోనే మంచి బ్యూటిఫుల్ డిజైన్ అయితే నేను సెట్ చేసుకుంటాను. చూడండి, దాని పక్కన కూడా మనకి అలా కుట్టేసుకోవాలి షుగర్ బీడ్స్తో. ఈ వర్క్ మన చేతిలో ఉంటే కనుక మనమే ఓన్గా డిజైన్స్ క్రియేట్ చేసేసుకొని మనకి చిన్న డిజైన్ కావాలంటే చిన్నది వేసుకోవచ్చు, పెద్ద డిజైన్ కావాలంటే పెద్దది హెవీ డిజైన్స్ అనేవి వేసుకోవచ్చు. ఇలా దీని చుట్టూ కూడా మళ్ళీ షుగర్ బీడ్స్ కుట్టేసుకొని ఇప్పుడు ఈ క్లిప్ స్టోన్స్కి మధ్యలో గ్యాప్ ఉంచాం కదండి, అక్కడ కూడా మనం ఈ షుగర్ బీడ్స్ అనేవి వేసేసుకోవాలి.
ఇలా కుట్టేసుకోవాలండి. ఇక్కడ ముడి అనేది కంపల్సరీ కాదండి. ముడి వేసుకుంటేనే మనకి ఖచ్చితంగా మనం వేసుకున్న వర్క్కి సేఫ్టీ అనేది ఉంటుంది. ఒకవేళ ముడి కానీ సరిగ్గా వేయకపోతే కనుక మనము ఎంత మంచి డిజైన్ వేసుకున్నా వేస్ట్ అయిపోతుంది. ముడి ఖచ్చితంగా నేర్చుకోవాలి. కరెక్ట్గా నేర్చుకోవాలనుకుంటే కనుక నా ఛానల్లో కూడా ముడి ఎలా వేయాలో చూచానండి, ఖచ్చితంగా చూడండి. తర్వాత ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అవుట్లైన్ మన జరీ థ్రెడ్తో అవుట్లైన్ అనేది 2 లైన్లు కుట్టేసుకోవాలి. మనము ఈ జాకెట్ కుట్టుకునేటప్పుడు ఖచ్చితంగా పూసలకి ఇవి సూదులు విరిగిపోతూ ఉంటాయి కదా, అలా కాకుండా ఒక 2 లైన్లు కానీ 3 లైన్లు కానీ మనము ఈ సైడు అవుట్లైన్ అనేది వేసేసుకుంటే కనుక కుట్టుకునేటప్పుడు నీట్గా వస్తుంది. అలాగే టైలర్స్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఖచ్చితంగా అవుట్లైన్ వేసుకుంటే చాలా మంచి లుక్ అనేది వస్తుందండి. జస్ట్ ఈ ఒక్క కుట్టు నేర్చుకుంటే చాలు, మనం ఎలాంటి డిజైన్ అయినా కూడా వేసేసుకోవచ్చు. అంతా ఈ చైన్ స్టిచ్తోనే ఉంటుందండి. మగ్గం వర్క్లో ఏ మగ్గం వర్క్ అంటేనే చైన్ స్టిచ్. ఇలా మనకి ఎన్ లైన్ కావాలంటే ఎన్ లైన్ ఇలా అవుట్ లైన్ కుట్టేసుకొని సేమ్ ఇటు సైడ్ కూడా ఒక లైన్ వేసేసుకుంటే సరిపోతుందండి. ఇటు లైన్ కూడా ఒక లైన్ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత సరి కావాలి అనుకుంటే ఇలా ఉంచేసుకోవచ్చు డిజైను. నాకు ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను కొంచెం పెంచుకున్న డిజైన్ చూడండి. ఈ క్లిప్ స్టోన్స్తోనే మళ్ళీ ఇక్కడ డైమండ్ షేప్లో అతికించేసుకొని దానికి కూడా ఒక పోసులో ఇవి కుట్టుకున్నానండి చూడండి. ఫస్ట్ మనము కార్నర్ దగ్గర సరిగా వచ్చిందో లేదో ఫస్ట్ మనం కార్నర్ దగ్గర చూసుకొని అప్పుడు ఈ సైడ్ అటు సైడ్ అతికించుకుంటే బాగుంటుందండి. ఒకవేళ తెలియకపోతే కనుక ఫస్ట్ కార్నర్ దగ్గర చూసుకొని తర్వాత మిగతా ప్లేస్లో అతికించుకోవాలి. లేకపోతే ముందు నుంచి అతికించుకుంటే కార్నర్ దగ్గర ఒకవేళ మనకి ప్లేస్ సరిపోకుండా కొంచెము పక్కకి వచ్చినా కూడా చూడడానికి బాగుండదు. కాబట్టి ఫస్ట్ కార్నర్ దగ్గర ఫిల్ చేసుకొని ఈ స్టోన్స్ అనేవి మిగతావి పక్కన సైడ్కి అతికించుకోవాలి. చూడండి ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి నేను ఇంకా ఏం చేశాను అంటే దాని కిందన ఈ జర్కన్ రింగ్స్ అనేవి జర్కన్ స్టోన్స్ కూడా ఉన్నాయని చెప్పేసి ఆ పైన ఇలా వేసేసుకున్నాను. చూడండి జర్కన్ రింగ్స్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లో జర్కన్ స్టోన్స్ వేసుకోండి. చూడడానికి మాత్రం బ్రైడల్ లుక్ ఉందండి. ఈ డిజైన్ అయితే ఈజీగా వేసుకోవచ్చు, తక్కువ టైంలో కూడా అయిపోతుంది. లుక్ మాత్రం సూపర్గా ఉంటుంది. చూడండి ఇలా అతికించేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో ఇంకా ఖాళీ ఉంది కదండి, ఆ ఖాళీలో మనకి స్టోన్స్ ఉంటాయి చూడండి, చిన్న చిన్న స్టోన్స్, అవి వేసేసుకున్నా పర్వాలేదు. నేను ఇంకా 2 mm బీడ్స్ తీసుకొని ఆ ఖాళీలో ఒక బీడ్ అండ్ ఇంకా జర్కన్ రింగ్ చివరి వైపును కూడా నేను ఒక బీడ్ అనేది కుట్టేసుకున్నాను. చూడండి ఆ బీడ్ ఎలా కుట్టాలో చూస్తాను. ప్రతిసారి మనం ముడి వేసుకోకుండా అన్ని బీడ్స్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం. చూడండి ఇప్పుడు చూడండి ముడి వేయకుండా ఆ కింద నుంచి లాగేసుకోవాలి దారాన్ని. ఆ పూసకి చుట్టూ వేసేసుకొని ఇలా ఆ కిందికి లాగేసుకుంటే మనకి ప్రతిసారి ముడి వేయాల్సిన అవసరం ఉండదండి. తప్పకుండా ఇలా ట్రై చేయండి. చూడండి ఇలా మళ్ళీ పైకి లాగేసి లోపలికి పెట్టేసేయాలి రింగ్ని. ఒకసారి ఇలా తీసి పూస వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక పెద్ద లూఫ్ తీసుకొని ఈ బీడ్ చుట్టూ కూడా ఇలా పెట్టేసుకొని దారాన్ని కిందికి లాగేస్తే కనుక మనకి ముడి వేయాల్సిన అవసరం ఉండదు. ఇది కాస్త కొత్తగా కుట్టేటప్పుడు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుందండి. చూసి ఒకవేళ ఇలా ట్రై చేస్తే కనుక చూసి ఇలా ట్రై చేయండి. లేకపోతే
ఆ బీడ్ ప్లేస్లో మనము ఏదైనా స్టోన్స్ చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి కదా, అవి కూడా అతికించేసుకుంటే కొంచెం టైం సేవ్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ చివరి వరకు కుట్టేసుకున్న తర్వాత ఈ చివరికి వచ్చింది అనిపించుకొని ఇంకా 3 వేసేసుకుంటే మనకి వర్క్ అనేది ఫినిష్ అయిపోయినట్టే. ఈ చివరన మాత్రం కంపల్సరీ చివరికి వచ్చేసరికి 3 అనేది వేసేసుకోవాలి బీడ్ కుట్టిన తర్వాత. చూసారు కదా ఫ్రెండ్స్, ఓవరాల్ డిజైన్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్ లుక్లో కనిపిస్తుందో. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.